హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూడవ ట్రైనింగ్ సెషన్లోకి ప్రవేశిస్తున్నాము. ఇందులో 3 ప్రోగ్రాములు మనం చేయబోతున్నాం. ఇంతకుముందే చెప్పినట్టుగా మనం చిన్న చిన్న మెట్లు ఎక్కుతూ పెద్ద గమ్యాన్ని చేరుకుంటాం. ఇప్పుడు PFG2 ఇది రెండో ప్రోగ్రాము. సింపుల్ క్యాష్ బిల్. ఈ క్యాష్ బిల్ మీకు తెలుసు. మీరు ఏ వస్తువుని సూపర్ బజార్లో కానీ షాపులో కానీ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు క్యాష్ బిల్ని మీకు ఇస్తూ ఉంటారు. ఆ క్యాష్ బిల్లులో సింపుల్ క్యాష్ బిల్ని మనం చేస్తున్నాం. క్యాష్ బిల్లో 4 అంశాలు ఉంటాయి. ఐటమ్ పేరు, ఐటమ్ నెంబర్స్ మీన్స్ క్వాంటిటీ, ఐటమ్ రేటు పర్ యూనిట్, అమౌంట్ ఉంటుంది. అయితే ఈ సింపుల్ క్యాష్ బిల్లో అమౌంట్ ఉండదు. ఐటమ్ పేరు ఉంటుంది, వాటి సంఖ్య ఉంటుంది అంటే క్వాంటిటీ, మూడోది యూనిట్ రేటు మాత్రం ఉంటుంది. 3 అంశాలతో సింపుల్ క్యాష్ బిల్ని మనం ప్రిపేర్ చేస్తాం. తర్వాత ఇందులో రెండో అంశంగా ఎస్కేప్ సీక్వెన్సెస్. ఎస్కేప్ సీక్వెన్సెస్ అంటే న్యూ లైన్ సీక్వెన్స్, హారిజాంటల్ ట్యాబ్. ఈ రెండిట్ల గురించి తెలుసుకుంటాం. వీటిని తెలుసుకోవడం ద్వారా మనము అవుట్పుట్ని ఫార్మేట్ చేయగలుగుతాం. మీకు ఇంతకుముందే ఒకసారి చెప్పాను. మనం రిజల్ట్ వేరు, రిజల్ట్ అవుట్పుట్ ఫార్మేషన్. రిజల్ట్ అనేది సపోజ్ మీ మార్క్ లిస్ట్ ఉంది. మీ మార్క్ లిస్ట్లో 15 అంశాలు ఉంటే ఆ 15 అంశాలని ఇలా రాసామనుకోండి వరుస క్రమంలో, అది రిజల్ట్ అవుతుంది. మీ మార్క్ రిపోర్ట్ మీరు ఏ రకంగా ఆశిస్తారో ఒక ఫార్మేట్లో ఆశిస్తారు. మీ పేరు, మీ క్లాస్ నెంబరు, రోల్ నెంబరు, అందులో వచ్చే మార్క్స్, టోటల్ మార్క్స్, యావరేజ్ మార్క్స్, గ్రేడ్, ఈ రకంగా ఫార్మేట్లో చేయాలనుకుంటారు. ఈ ఫార్మేట్లో చేయాలి అనుకుంటే మీకు 2 ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. ఆ 2 ఆపరేషన్లు ఏంటి? బ్రేకింగ్ డేటా, ప్లేసింగ్ డేటా. డేటాని విడగొట్టడం, తర్వాత కావాల్సిన ప్లేస్లో దాన్ని ఉంచడం. ఈ 2 ఆపరేషన్లు చేయాలంటే మీకు 2 టూల్స్ కావాల్సి వస్తాయి. బ్రేకింగ్ డేటా కోసం న్యూ లైన్ సీక్వెన్స్, తర్వాత ప్లేసింగ్ డేటా కోసం హారిజాంటల్ ట్యాబ్. ఈ రెండింటిని మీకు ఉదాహరణతో వివరిస్తాను. దాని ద్వారా మీరు ఏ రిజల్ట్నైనా కావలసిన ఫార్మేట్లో మీరు ప్రదర్శించగలుగుతారు. అంటే ఫార్మేటెడ్ అవుట్పుట్ని మీరు సృష్టించగలుగుతారు. తర్వాత మూడో ప్రోగ్రామ్ కంప్లీట్ బయోడేటా. మీకు రెండో ట్రైనింగ్ సెషన్లో సింపుల్ బయోడేటా కేవలం 3 అంశాలతో వివరించాను. ఇక్కడ కంప్లీట్ బయోడేటా, ఇక్కడ 10 అంశాలతో మీరు మామూలుగా రాసే బయోడేటా ఎలా ఉంటుందో ఆ రకంగా కంప్లీట్ బయోడేటా అని రాస్తున్నాం. తర్వాత 4వ ప్రోగ్రామ్గా PFG4 సింపుల్ కంప్లీట్ క్యాష్ బిల్. కంప్లీట్ క్యాష్ బిల్ ప్రోగ్రామ్ రాస్తున్నాము. మీకు ఇంతకుముందు సింపుల్ క్యాష్ బిల్ ప్రోగ్రామ్ని చూపించాను. అందులో అమౌంట్ ఉంట్లా, ఇక్కడ కంప్లీట్ క్యాష్ బిల్ని రాస్తున్నాము. మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా సింపుల్ క్యాష్ బిల్ రాసిన వాళ్ళు ఇంకొక స్టెప్ వేస్తే కంప్లీట్ క్యాష్ బిల్ రాయగలుగుతారు. ఈ రకంగా ఈ ట్రైనింగ్ సెషన్లో మీ అంతటా మీరు 3 ప్రోగ్రాముల్ని రాయగలుగుతారు.